ప్రతి ఒక్కటి ఫీలింగ్ ఏంటంటే గల్ఫ్లో ఏదో ఉంది అని అనుకొని వచ్చేవాళ్ళు చాలామంది. లైక్ డబ్బే ఎవ్రీథింగ్, డబ్బే ఉంటుంది, ఫుల్ ఆఫ్ ఎంజాయ్ ఉంటుంది అనుకొని వచ్చేవాళ్ళు. అంటే కొందరు ప్రిపేర్డ్గా కూడా ఉంటారు. లైక్ ఎలా అంటే నేను ఏదైనా చేయగలుగుతా, ఏ పనైనా వేస్తా, డబ్బు కావాలి, వెళ్ళి సెటిల్ అవ్వాలి, లేకపోతే ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వాలని వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ అక్కడ ఏమవుతుందంటే ప్రాపర్ స్కిల్స్ అనేవి ఉండవు. కొందరు ఎలా ఉంటారంటే ఏదైనా పర్లేదు, జాబ్ చేస్తా, నేను నేర్చుకుంటా నా మైండ్ సెట్ ఉన్న వాళ్ళకైతే ఏం కాదు. వాడు ఏ జాబ్ అయినా చేస్తాడు, ఏం ఏమైనా చేస్తాడు, కానీ ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకుంటారు అనుకుని ఇది చేస్తే నాకు ఇంత సార్లు వస్తుంది, అది సరిపోదు, అది ఇంకేం నేర్చుకుందాం, కార్ డ్రైవింగ్ నేర్చుకుందాం, కార్ డ్రైవింగ్ నేర్చుకుంటే మంచిగా ఎక్కువ సార్లు వస్తుంది, దానికి ప్రయారిటీ కూడా ఉంటుంది. నా డ్రైవింగ్ వచ్చిందంటే జాబ్ కూడా ఈజీగా ఉంటుంది, కొత్త జాబ్ ఇవ్వడానికి. అలాగే అదర్ స్కిల్స్ ఏమైనా నేర్చుకున్నా నా మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఉంటారు. కొందరు ఏంటంటే వచ్చేసి ఈ జాబ్ ఇట్లుంది, ఇది అట్లుంది, ఇది నాకు సూట్ అవుతలేదు, ఇది నాకు సెట్ అవుతలేదు, నేను దీనికోసం రాలే, అట్లా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. లైఫ్ అందరిది ఒకేలా ఉండదు. ఎంత వెల్ ఎడ్యుకేటెడ్ అయినా, ఎంత ట్రేడ్ పర్సన్ అయినా ఒక్కొక్కసారి అదృష్టం కూడా బేస్ అయి ఉంటుంది లైఫ్. జాబ్స్ అనేవి పర్మనెంట్గా నేను అదే జాబ్ చేస్తా అంటే అది కొందరికి మాత్రమే సెట్ అవుతుంది. అంటే ప్రాపర్ స్కిల్స్ ఉండి, స్కిల్స్ నేర్చుకొని ఉంటే అదే పైన మీద నేర్చుకొని హాఫ్ నాలెడ్జ్తో ఉంటే అది ఎప్పటికీ ఇది కూడా సెట్ అవుతుంది. ప్రాపర్ నాలెడ్జ్ అనేది ఉండాలి, దానికి కాన్ఫిడెన్స్ ఉండాలి. వాడిని చెప్తే ఆ స్పాట్లో ధైర్యంగా చెప్పే కెపాసిటీ ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చినాక ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఏదో వర్క్ మీద చేయరు, ఏదో వర్క్ చేద్దామని వచ్చారు, ఓకే, మీకు వచ్చు వర్క్ చెప్తే ఆ వర్క్ చెప్తే చేసేంత కెపాసిటీ మీకు ఉంది. బట్ మీ చుట్టూ ఉన్న వాళ్ళ అక్కడికి వచ్చిన కొత్త జాయిన్ అయిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే, అరే వీడియో ఒకవేళ వర్క్ చేస్తే అక్కడ ఉన్న పెద్ద హై పొజిషన్లో కూడా ఉంటాడు, వాళ్ళకు ఇక భయపడడం స్టార్ట్ అవుతారంట. వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఆ కంపెనీ ఉందో ఆ కంపెనీతోని నేను సీనియర్ ఎంప్లాయీ, నేను చెప్పిందే చేయాలి, నా మీదే నేను చెప్పింది జరగాలి అని కమాండింగ్ ఉంటుంది అన్నట్టు. వీడి చేయకపోతే కంపెనీ ఉండదు, లైక్ ఇక్కడ ఈ బ్రాంచ్లో వర్క్ జరగదు అన్నంత రేంజ్లో బిల్డప్ ఉంటాయి అన్నట్టు. సడన్ వచ్చి చేయడం స్టార్ట్ చేసేసరికి వీనికి కొంచెం అర్థమైపోతుంది, అరే వీడు ఏదో వర్క్ చేస్తుండు, నేను మనం అట్లా చేయాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు, మనమేమో డిమాండింగ్ ఉన్నాం, మన ఇష్టం ఉన్నప్పుడే చేస్తాం, మనకు మూడు వచ్చినప్పుడే చేస్తాం, లేదంటే లేదు. అంతమంది ఎవడేమో అనలేక రాకముందు ఇప్పుడు వచ్చినాక వాళ్ళని కేర్ కూడా చేస్తలేడు, సంపాదిస్తున్నాను ఈ కేర్ కదా అన్న భయం స్టార్ట్ అవుతుంది వానికి కూడా. వాళ్ళు కూడా అదే అనుకుంటారు, వీని ప్లేస్లో ఒకరిని రీప్లేస్ చేసి పెడితే అయిపోతుంది, ఇప్పుడు బాగా వర్క్షన్ చేస్తుండు, బట్ ఛాయిస్ లేదు, ఎవడో ఒకడు వీనికన్నా బెటర్ రాకపోవడా అని వాళ్ళు కూడా ట్రై చేస్తుంటారు. అప్పుడు వీడేం చేస్తాడు, వానితో ఒక్కడని ట్రై చేస్తాడు, మా ఇప్పుడు ఏ పని చేసిండంటే నా పొజిషన్ వీక్తుంది, లేకపోతే నా జాబ్ ఏమైనా వీక్తుంది, మనం ఎందుకు ఇస్తాం ఛాన్స్ అనుకొని వాడిని దొక్కుతారు. ఇది అది అనుకుంటా వాని మీద వేసి వాని పనికి పైకి రాకుండా చేస్తారు. ఇక వాడు ఏమవుతుంది, అరే ఎందుకు రా తలకాయ నొప్పి, వాడు ఆ ఉద్దేశంతోనే ఉంటాడు. లైక్ నేను ఆ పొజిషన్కి వెళ్ళాలి, వీడి ఈ పొజిషన్కి పోతా, లేకపోతే అన్నీ తీసే వాడు ఆలోచించడం అట్లా, నా పని ఏదో నేను చేసుకుంటున్నా, ఇది నాకెందుకు, అరే మన పని మనం చేసుకోవడానికి వచ్చినా, ఏదో డబ్బులు సంపాదించుకొని వచ్చినాం కానీ
ఆ పొజిషన్ కావాలి, ఇది పొజిషన్ కావాలి, మన పని చక్కగా ఉంటే ఆడొచ్చే టైంకి అదే అర్థం పొజిషన్ వాడుంటుంది. సో ఇక్కడ ఎట్లా ఉంటుందంటే తొక్కడం స్టార్ట్ చేస్తారు అన్నట్టు. అంటే నీ వర్కే నీకు ఒక్కొక్కసారి ప్రాబ్లం అవుతుంది.